హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా, సెకండ్ కంపెనీ విమ్టా ల్యాబ్స్, థర్డ్ కంపెనీ ఎపెక్స్ ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలు అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ వీడియోస్ అనేది చూడటం జరుగుతుంది. మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ షేర్. ఫస్ట్ గ్లాండ్ ఫార్మాలో 20వ తారీఖు నాడు ఫ్రైడే రోజున మార్నింగ్ 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, జేఎన్ ఫార్మసిటీ, పరవాడ, విశాఖపట్నం ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంటు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఏపీఐ స్టీల్కి ఎక్స్పీరియన్స్ బీఎస్సీ, ఎంఎస్సీ విత్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి కెమిస్ట్రీకి ఎక్స్పీరియన్స్, కాంపౌండింగ్, ఆస్పెటిక్ ఆపరేషన్స్ అండ్ ఆస్పెటిక్ బిహేవియర్స్, ఎక్విప్మెంట్ ట్రబుల్ షూటింగ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్గా కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆటోక్లోవ్ అండ్ డిహెచ్ఎస్ ఆపరేషన్స్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆన్ ఆస్పెటిక్ అండ్ ఏరియస్ ఎక్విప్మెంట్స్ లైక్ స్పెషలైజేషన్ అండ్ ఏఎన్ఎఫ్డి గురించి క్లియర్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ విధంగా డాక్యుమెంటేషను, సిఎఫ్టీ గురించి మనకు క్లిష్టంగా మనకు తెలిసినట్టయితే వీటి మీద మళ్ళీ ఇంటర్వ్యూ నిర్వహించి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. కెమిస్ట్రీ డిజిగ్నేషన్ ఇచ్చి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలి, కెమిస్ట్రీగా తీసుకుంటారు. బీఎస్సీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మైక్రోబయాలజిస్ట్గా రొటీన్ మైక్రోబయాలజిస్ట్ టెస్టింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, ఇన్సూర్ కంప్లైన్స్ విత్ రెగ్యులేటరీ స్టడీస్ స్టాండర్డ్స్ అండ్ జిఎంపీ గైడ్లైన్స్ కలిగి ఉండాలి. వీటి మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇది మీద మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది మైక్రోబయాలజిస్ట్గా. తర్వాత క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకుంటారు కెమిస్ట్రీస్గా. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీ ఫార్మా విత్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కెమిస్ట్రీకి డిజిగ్నేషన్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ కెమిస్ట్రీ లైక్స్ ఎంసీ అంటే మాయిశ్చర్ కంటెంట్, యాక్చువల్ రొటేషన్స్, మీటింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ వీటి గురించి అన్ని క్లియర్గా మనకు తెలిసి ఉండాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ హెచ్పిఎల్సి క్యాలిబ్రేషన్ గురించి తెలిసి ఉండాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ జీసీ క్యాలిబ్రేషన్ గురించి అయితే క్లియర్గా మనకు తెలిసినట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి గ్లాండ్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విమ్టా ల్యాబ్స్. ఈ విమ్టా ల్యాబ్స్ అనే జూన్ 22వ తారీఖు సండే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. అనలిటికల్ అండ్ ఫుడ్ టెస్టింగ్ డివిజన్లో మనకి డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్గా తీసుకుంటారు. వెన్యూ వచ్చేసి విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ 141/142 ఐడిఏ ఫేజ్ 2 చర్లపల్లి, హైదరాబాద్, తెలంగాణ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ అనలిటికల్, బీఫార్మసీ అనలిటికల్, ఎంఫార్మసీ అనలిటికల్ ఈ 2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎలిజిబుల్ వచ్చేసి 2023, 2024, 2025 పాస్ అయిన మాత్రమే ఫ్రెషర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫార్మల్గా మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. క్యాండిడేట్స్ మస్ట్ కమిట్ 3 years సర్వీస్ అగ్రిమెంట్ అనేది వాళ్ళు కన్ఫామ్గా రాసుకొని మనకి సెలక్షన్ అయిన తర్వాత 3 years వాళ్ళు రాసుకొని మనకి బాండ్ అనేది రాసుకొని మనకి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. వర్క్లు మాత్రం షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. ఈ విధంగా మనకి విమ్టా ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎపెక్స్ ల్యాబొరేటరీస్. ఈ ఎపెక్స్ ల్యాబొరేటరీస్ అనే జూన్ 20వ తారీఖు, జూన్ 21వ తారీఖు నాడు ఫ్రైడే, సాటర్డే 2 రోజులు ఈ ఇంటర్వ్యూలోనే నిర్వహిస్తారు. టైం వచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి కంపెనీ అడ్రస్ కూడా సిడ్కో ఫార్మాస్యూటికల్ కాంప్లెక్స్, తిరుపూరర్ తాలూక్, చెంగల్పెట్టు డిస్టిక్, తమిళనాడు ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ 2 నెంబర్లకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్
అంతోనీ రాజు గారు 7358136367 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. anthonyraj.hr4@apexlab.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా ఆపరేటర్గా తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ బీఫామ్, డిప్లొమా, ఐటీఏ చేసి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాన్యులేషన్, కంప్రెషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్, ఆటో కటింగ్, ఆటో ప్యాకింగ్ వీటిలలో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి మనని తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సి, బీఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్ఎంఎఫ్ఈ అనాలిసిస్లు మనకి తెలిసి ఉండాలి. కామన్ వెట్ ల్యాబ్ టెక్నీషియన్గా తీసుకుంటారు. క్యాలిబ్రేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ గురించి, ప్రిపరేషన్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ వాల్యూమెట్రిక్ సొల్యూషన్ గురించి మనకి క్లియర్గా వీటి గురించి అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉన్నట్లయితే మనకి ఈ సెక్షన్లలో మనకి జాబ్ అనేది ఇస్తే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎపెక్స్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. ఈరోజు మొత్తం మనకి గ్లాండ్ ఫార్మా, విమ్టా ల్యాబ్స్, ఎపెక్స్ ల్యాబొరేటరీస్ ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా చూడడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.